హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా, మనం రెగ్యులర్గా కుక్కర్లు వాడుతూ ఉంటాము. సో వీటిలో ఆ గ్యాస్ కట్లు అయితే లీక్ అవుతూ ఉంటాయి అనమాట. లూజ్ అవ్వడము ఇలా అవ్వడం వల్ల వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లంకి అయితే బెస్ట్ టిప్ అనమాట. ఇలాగా గ్యాస్ కట్ని కొంచెం వాటర్లో తడిపేసి తీసుకున్న తర్వాత దానికైతే ఏదైనా ఒక పిండిని, బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలాగా అప్లై చేసి పెట్టండి. ఇది హీట్ అయ్యే కొద్దీ అంటే వేడయ్యే కొద్దీ మనకి గోధుమ పిండి అనేది ఖర్చుకున్నట్టుగా అవుతుంటుంది. కాబట్టి గ్యాస్ కట్ అనేది లీక్ అవ్వకుండా దానికి అంటుకున్నట్టుగా ఉంటుంది అనమాట. మళ్ళీ మనము వాటర్తో తడిపేసి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి లీక్ అయ్యే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక షాంపూ ప్యాకెట్ని అయితే తీసుకుంటున్నాను. ₹1 షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే తీసుకొని పైన ఇలాగా మొత్తం కట్ చేశాను అనమాట. అంటే ఫుల్ ఓపెన్ అయ్యేలాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి అయితే కొంచెము నిమ్మరసంని యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టుకొని నిమ్మరసం యాడ్ చేసేసి దాంట్లోకి కొంచెము ఈనో వేస్తున్నాను. ఎక్కువ వేసారంటే మొత్తం పొంగేసి వస్తుంది అనమాట. అలా కాకుండా కొద్దిగా వేసేసుకొని ఇలాగ ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్నప్పుడు అక్కడ చూడండి నురగలాగా వస్తుంది కదా. సో తర్వాత దీన్ని అయితే ఏదైనా ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి పైన కలిసింది కానీ కిందంతా కూడా ఇంకా కొంచెం ఉంది షాంపూ అనేది. సో అది బాగా కలిసిపోయేలాగా ఇలాగ కలుపుకోవాలి. ఇలాగ ఇది బాగా మిక్స్ చేస్తున్న టైంలో చూస్తున్నారు కదా, మంచి క్రీమ్ లాగా మిక్స్ అవుతుంది అనమాట. ఫోమ్ లాగా వచ్చేస్తుంది. ఇలాగా దీనిని రెడీ చేసి పెట్టుకున్న దాన్ని దేనికోసం అంటే మనకి కాళ్ళు అయితే ట్యాన్ అయిపోతూ ఉంటాయి కదా. సో పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. చలికాలం వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. వాటిని సేఫ్గా ఉంచుకోవడానికి మనము వ్యాజ్లైన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ రాస్తూ ఉంటాము. ఆ మాయిశ్చరైజర్ రాసినప్పుడు కాలంతా ఆయిలీగా ఉండడం వల్ల డస్ట్ అంటుకునిందంటే ఇంకా నల్లగా అయిపోతూ ఉంటాయి అనమాట. కొంచెం పగుళ్ళు స్టార్ట్ అయిపోయి ఇంకా అవి కొద్దిగా డెవలప్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి పెడిక్యూర్స్ అవసరమే లేకుండా ఇంట్లోనే నీట్గా ఇలా రెడీ చేసుకున్న దానిని చేత్తో కానీ లేదంటే ఇలాగా టూత్ బ్రష్ పాతది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బాగా అప్లై చేసుకోవాలన్నమాట. క్రాక్స్ వచ్చిన వాటిల్లోకి ఇక్కడ వేళ్ళ మధ్యలో కానీ గోర్ల దగ్గర చుట్టూ మొత్తం కాలంతా కూడా నీట్గా ఇలాగా రఫ్ చేస్తున్నట్టుగా క్రీమ్ అంతా కూడా అంటించేసేయాలి. బాగా రుద్దేసేయాలి. డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోయేలాగా. తర్వాత చూడండి వాటర్ వాష్ చేసుకుంటే ఎంత నీట్గా ఉన్నాయి. నాకు ముందు పగులు కనపడతా ఉన్నాయి, ఇప్పుడు కనపడకుండా పోయాయి. చూడండి ఇంత నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ క్లీన్ చేసుకోవడం వల్ల ఈనో అనేది మనకి మట్టి అంతా తీసేస్తుంది. అలాగే షాంపూ నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే రెగ్యులర్గా ఇత్తడివి కానీ రాగివి కానీ దీపాలు, చెంబులు, గ్లాసులు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు సింపుల్గా అయిపోవాలి, చిటికెలా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. నేనైతే ఏదైనా పని ఎక్కువ ఉంది లేదంటే దీపాలు ఎక్కువగా ఉన్నాయి, నాకు లేట్ అయ్యేటట్టుంది అనుకున్నప్పుడు నేను ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను. కాబట్టి ఈసారి మీకు కూడా షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ నిమ్మరసంని అలాగే విమ్ లిక్విడ్ని తీసుకున్నాను. చూడండి జస్ట్ వీటిని పైన ఇలాగా పోసేస్తే సరిపోతుంది. మంచి కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి ఇవి రాగి చెంబులు, ఇవి పంచపాత్రలు అయితే నేను చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. సో బాగా ఇదైపోయాయి. దీన్ని కడగడం అంటే మామూలు విషయం కాదు. పీతాంబరి అలాంటివి వాడితే నాకు చేతులకి గోర్ల చుట్టూ అంతా కూడా కోసుకుపోయినట్టుగా మంట వచ్చేస్తాయి అనమాట. అస్సలు పడదు నాకు ఆ కెమికల్. అందుకు నేను వాడను. మామూలుగా నా విమ్ లిక్విడ్తో అలా క్లీన్ చేస్తే ఎక్కువసేపు బాగా స్క్రబ్బింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. చాలా టైం తీసుకుంటుంది అవి మంచి కలర్లోకి రావాలంటే. అందుకోసము నాకు ఎప్పుడైనా ఈజీగా అయిపోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను. జస్ట్ నిమ్మరసము, విమ్ లిక్విడ్ అంటే లిక్విడ్ మంచిగా మురికిపోవాలి క్లీన్ అవ్వడానికి, నిమ్మరసం అనేది మంచి కలర్ రావడానికి అనమాట. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అది లిక్విడ్ అంటితే చాలు మనకి నీట్గా అయిపోతుంది. ఇంకా మీరు స్క్రబ్బర్ పెట్టారంటే ఇంకా తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట. నేను చేత్తో కాబట్టి ఇంత టైం తీసుకునేది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. వెంటనే పొడి క్లాత్తో తుడుచుకున్నారంటే మళ్ళీ మరకలు అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టీ మరుగుతూ ఉంది. మామూలుగా మనం టీ అయినా కాఫీ అయినా లేదంటే ఇలాగ పాలైనా కూడా కాగబెట్టేటప్పుడు పొంగు వస్తూ ఉంటాయి కదా. సో మనకి పొంగు రాకుండా మరిగించుకునేటివి ఏవైనా ఉన్నాయంటే కనుక ఇలాగ ఒక స్పూన్ పెట్టామంటే అవి లోపలనే మరుగుతూ ఉంటాయి, పై దాకా పొంగు రాకుండా. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. ఇక్కడ మన టిప్ ఏంటంటే ఈరోజు ఎప్పుడైనా సరే టీ పొడి తక్కువగా ఉన్నప్పుడు లేదు పాలు పలుచగా ఉన్నప్పుడు కానీ టీ అంత టేస్టీగా ఉండదు. అంటే చిక్కగా ఉండకపోతే మనకి ఎంత తాగిన ఫీలింగ్ ఉండదు, అంత స్ట్రాంగ్గా కూడా ఉండదు. మీకు ఎప్పుడైనా స్ట్రాంగ్గా తాగాలనుకున్నప్పుడు లేదంటే టేస్టీగా తాగాలనుకున్నప్పుడు కొంచెం కాఫీ పౌడర్ వేయండి. మరుగుతున్న టీలో కొద్దిగా కాఫీ పొడి, అంటే మీరు పెట్టుకున్న టీ క్వాంటిటీని బట్టి. ఇక్కడ నేను కొంచెమే పెట్టాను కాబట్టి జస్ట్ కొంచెంగా రాలిపాను. ఇలాగ కొద్దిసేపు మరిగించుకుని అంటే టీ మరిగిన తర్వాత లాస్ట్లో ఇంకా మనం ఆఫ్ చేస్తాం అనుకునే టైంలో కొంచెంగా కాఫీ పౌడర్ వేసేసి కొద్దిసేపు అలా మరగనిచ్చేసి మీరు టీ వడగట్టేసుకోండి. అసలు ఒకసారి తాగి చూడండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టీ అయితే మంచిగా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బనానాలు చూసారు
కదా, పైన అయితే కొంచెం నల్లగా అయిపోయిందనమాట. అది తినడానికి ఎక్కువ ఇష్టం అనిపించదు. ఇక్కడ ఇలాగా కొంచెంని తీసుకొని ఫోర్క్తో చేస్తున్నాను. ఇదేంటంటే ఆ బనానా చిన్న బనానా కదా, కొంచెం గట్టిగా ఉంటుంది ఇది. సో ఫోర్క్తో ఇలాగా చేస్తే కొంచెం స్మాష్ అవుతుంది అనమాట. దాంట్లోకి నేను ఇక్కడ పాలు తీసుకుంటున్నాను. పచ్చి పాలైనా పర్వాలేదు, కాగబెట్టిన పాలైనా పర్వాలేదు. పచ్చి పాలు అయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇలాగా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దాంట్లోకి చిటికెడు మనకి కస్తూరి పసుపు ఉంటుంది కదా, సో ఆ పసుపు వేస్తాను. సో ఇక్కడ ఈ మూడింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఇలాగా మంచిగా మసాజ్ చేసుకోండి. మీరు ఎంత బాగా మర్దన చేసుకుంటే అరటిపండులో ఉండే గుణాలన్నీ కూడా మన స్కిన్కి మంచిగా అబ్జర్వ్ అవుతాయి అనమాట. సో ఇలాగా బాగా మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఇది కొద్దిసేపటికి ఒక 5-10 మినిట్స్కి డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిన తర్వాత మంచిగా గోరువెచ్చటి నీళ్ళతో మీరు చక్కగా వాష్ చేసేసుకోండి. వెంటనే సోప్ ఏం పెట్టద్దు. ఇక్కడ మనం పాలు కలిపాం కదా, స్కిన్ ఆటోమేటిక్గా తెల్లగా అయిపోతుంది. అరటిపండుతో ఏంటంటే స్కిన్ మంచి హైడ్రేట్గా ఉంటుంది అనమాట. మంచిగా ఎప్పుడు చూసినా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. డల్గా కనపడకుండా నల్లగా అట్లా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మనము హ్యాండ్ బ్యాగ్స్, స్లిమ్ బ్యాగ్స్ అయితే వేసుకొని షాపింగ్స్కి అయితే పోతూ ఉంటాం కదా, ఏదైనా రద్దీగా ఉన్న షాప్లోకి కానీ, షాపింగ్ మాల్కి కానీ, ఎక్కువగా హడావిడి ఉన్న ప్లేస్లోకి, మార్కెట్లోకి పోయినప్పుడు నేనైతే హ్యాండ్ బ్యాగ్ని సంకలో పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది జిప్ కిందికి ఉంటుంది కదా, జిప్ ఓపెన్ చేస్తారేమో అని భయం వేస్తూ ఉంటుంది. ఎవరైనా దగ్గరికి వచ్చినా కూడా హ్యాండ్ బ్యాగ్ని చూసుకుంటాను నేను. అలాంటప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ ఈజీగా మనమే లాక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎలాంటి మనం మాల్స్కి వెళ్తే వాళ్ళు లాక్ చేస్తారు కదా, అలాంటి అవసరమే లేదు. మనం మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఉండాలి, మనము హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలి ఏ భయం లేకుండా అంటే కనుక ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వేసేసుకొని జిప్కి సైడ్కి ఉన్న దానికి వేసేసుకోండి. మనకి కేబుల్ టైస్ వస్తాయి కదా, సో అవైనా వేసుకోవచ్చు. లేదంటే ఒక హెయిర్ పిన్ తీసుకొని, అంటే ఫ్రీగా మూవ్ అయ్యేది, దాన్ని తీసుకొని అయినా కూడా ఇక్కడ ఉంది కదా, ఇది ప్రతి ఒక్క బ్యాగ్కి ఉంటుంది. దానికి చుట్టేసుకున్నారు అంటే మీకు సేఫ్గా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనము ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాగ టూత్ బ్రష్లు అయితే తీసుకుపోతూ ఉంటాము. అన్ని కలిపి తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, తీసుకెళ్ళే బుద్ధి కాదు. ఒక్కొక్కసారి తడివి కూడా మనం క్యారీ చేయాల్సి వస్తూ ఉంటుంది ఎక్కడైనా 2-3 రోజులు ట్రిప్ వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, సో ఇవి చిన్న సైజులో కూడా ఉంటాయి. నా దగ్గర పెద్దది ఉంది, సో పెద్దగా ఉందనేసి నేనైతే దీన్ని మిడిల్లోకి చాక్ హీట్ చేసి కట్ చేశాను. ఎందుకంటే అది మళ్ళీ జాయింట్ అవుతుంది అనమాట. కట్ చేసినా కూడా మళ్ళీ సపరేట్ 2 బ్యాగులుగా రెడీ అయిపోయింది చూడండి. అందుకోసం చాక్ని హీట్ చేసి మిడిల్లోకి కట్ చేశాను అనమాట. ఇలాగ మీరు సేఫ్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అది తడితో ఉన్నా కూడా మనము బట్టల బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు బట్టలకి తడి అంటడం లాగా జరగదు. ఇంకొక బ్రష్కి గలీజ్గా ఒకరిది తడి ఇంకొకరికి అంటడము ఇలాగ కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కదా, సో అలా లేకుండా బ్రష్లు నీట్గా ఉంటాయన్నమాట. ఆ తడంతా రాకుండా ఇలాగ కాకుండా ఇంకా ఇలాగ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్రంట్ సైడ్లో నుంచి పెట్టాను కదా, అలా కాకుండా ఇలాగ బ్యాక్ సైడ్కి వేసేసుకొని కూడా మీరు ఇలాగ పెట్టేసుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా కూడా బ్రష్లు అయితే నీట్గా ఉంటాయి అనమాట, ఎక్కడికి క్యారీ చేసినా ఈజీగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పిజ్జాలో వస్తూ ఉంటుంది కదా, సో ఈ హోల్డర్ని అయితే మామూలుగా పిజ్జా తినే తర్వాత అందరు పడేస్తూ ఉంటారు. ఇదైతే చాలా అంటే చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. మనకి మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్తాను నేనైతే దీన్ని. సో ఇలాంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని మీకైతే కొన్ని ఐడియాస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ దీనికైతే డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, సో దీన్ని అయితే అంటించేసాను. దీన్ని మీరు కిచెన్లో, డైనింగ్లో, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, కబోర్డ్స్లో, బీర్వాలో, డోర్కి బ్యాక్ సైడ్ చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే టైలు ఇలాగ బెల్ట్లు అన్నీ ఉంటాయి, ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, సో వీటన్నిటిని కుప్పలాగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా నీట్గా పెట్టుకోవచ్చు. ఇది నేను వెయిట్ ఆపుతుందని చూపెట్టడం కోసము ఇక్కడ ఈ ఐరన్ ఇంత వెయిట్తో ఉండేటివి పెట్టాను చూడండి. ఇవన్నీ కూడా ఇంత వెయిట్తో ఉన్నా కూడా నీట్గా ఉంది. మీరు ఏంటంటే డబల్ టేప్ వేసేప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో పెద్దగా ఉండేలాగా వేసుకోండి, చాలా స్టిఫ్గా నిలబడుతుంది. ఇలాగా కేబుల్స్ అయితే మనము ఇలా వేలాడేస్తూ ఉంటాం కదా, సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇలాగ బరువుగా ఉండే లావుగా ఉండే కేబుల్ అయితే కనుక అక్కడ కట్ అవుతుంది అనమాట. ఇలా వేలాడి కట్ అయిపోతుంది. అలా అవ్వకుండా కేబుల్స్ నీట్గా ఉండాలన్నా, చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోకుండా ఉండాలన్నా కూడా మంచిగా ఒకటి స్విచ్ బోర్డ్ పైన ఒకటి ఇలా తగిలించుకున్నారంటే దానికి వేలాడేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీరువాలో కానీ, కబోర్డ్స్లో కానీ మనము జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చైన్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఉండే కీస్ ఉంటాయి, వాటిని మనం బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెడతా ఉంటాము. అలాగా కూడా ఇవి మంచిగా సేఫ్గా కీస్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవచ్చు. మనం మామూలుగా బయట ఇలాంటివి కొనుక్కొస్తూ ఉంటాం కదా, సో అదైతే ఒకటే వస్తుంది, కానీ దీనికి 3 హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు మనము. వాటితో పోలిస్తే ఇవి ఈజీగా మనము కొన పని లేకుండా ఇంట్లోనే ఉంటాయి కదా, చక్కగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాక్లు, సీజర్లు ఇవి రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాము. షార్ప్నర్స్ తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ చేపిస్తూ ఉంటాము, మళ్ళీ వాడుతూ ఉంటాము. ఇదైతే రెగ్యులర్గా జరిగే పని. అయితే మనము బయట షార్ప్ చేయకుండానే ఇంట్లోనే ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. అదేలాగా అంటే ఇలాగా టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఏదైనా పర్వాలేదు మీరు యూజ్ చేసేది టూత్ పేస్ట్ని అన్నిటికీ కూడా మీరు ఏవేవైతే షార్ప్నెస్ పెంచుకోవాలనుకుంటారో వాటన్నిటికీ కూడా ఫస్ట్ అయితే ఇలాగా అప్లై చేసేయండి. ఇక్కడ నేను 2 చూపిస్తాను అనమాట. అంటే ఫస్ట్ అయితే దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఇది.
టూత్‌పేస్ట్‌లో ఫస్ట్ ఇలాగా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని మంచిగా నీట్‌గా అంతా పోయేలాగా వాటికి నల్లగా అయిపోయి ఉంటాయి. ఆ లైన్స్‌లలో, ఎడ్జెస్‌లలో మనం రోజు క్లీన్ చేయము. ఊరికే వాటర్‌తో కడిగేసుకుంటాం కాబట్టి నల్లగా అయితాయి కదా! ఫస్ట్ అయితే దీన్ని టూత్‌పేస్ట్ పెట్టి బాగా ఇలా క్లీన్ చేసిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా! దానితో బాగా ఇలాగా రఫ్ చేయాలనమాట. స్టీల్ స్క్రబ్బర్‌తో రఫ్ చేయడం వల్ల దాని షార్ప్‌నెస్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వర్కౌట్ అవుతుందో లేదో మీకే అర్థమవుతది. స్టీల్ పీస్ అందరి దగ్గర ఉంటది కదా! సో, దాంతో చేసి చూడండి. మంచిగా వాటర్ వాష్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్‌గా అయిపోయా. క్లీనింగ్, షార్ప్‌నెస్ 2 ఒకటే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గోల్డ్ చైన్స్ అయితే అందరూ రెగ్యులర్‌గా వేసుకునే చైన్స్ గురించి చెప్తున్నాను. రెగ్యులర్‌గా వేసుకునేటివి ఏంటంటే ఎక్కువ క్లీన్ చేయము. దాని మెడ మీద మొత్తము స్కిన్ పైన ఉండే చెమట, మురికి అంతా కూడా చైన్ డిజైన్స్‌లలో అంతా లోపలికి వెళ్ళిపోతది. ఇక్కడ ఈ చైన్ అయితే చాలా చిన్న డిజైన్ ఉంటదనమాట. దాంట్లోకి మొత్తం వెళ్ళిపోయి ఉంటది. దాన్ని క్లీన్ చేస్తే తప్ప మామూలుగా వాటర్ వాష్ చేస్తే పోదు. సో, అలాంటివి ఏవైనా మీరు మెరుగు పెట్టించాలి, పాతగా అయిపోయాయి, బయటకి తీసుకెళ్ళి మెరుగు పెట్టించాలనుకున్నా, క్లీన్ చేయాలనుకున్నా కూడా జస్ట్ ఈ సింపుల్ చిట్కాతో ట్రై చేయండి. మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత బాగా క్లీన్ అవుతుందనమాట. ఇక్కడ నేను గిన్నెలోకి పెరుగు తీసుకున్నాను. దానితో పాటు కొంచెం పసుపు వేశాననమాట. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు ఏదైతే పాలిష్ పెట్టించాలనుకున్నారో, క్లీన్ చేయాలనుకున్నారో దానికైతే అప్లై చేసేయండి. అవి చైన్‌లైనా, రింగ్స్ అయినా, కమ్మలైనా ఏవైనా కూడా గోల్డ్ ఐటమ్స్ ఇలాగా క్లీన్ చేసేయండి. కొద్దిసేపు వాటిని బాగా పెరుగులో మంచిగా నీట్‌గా కడిగేసేయండి. బాగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇక్కడ చూపిస్తున్నది ఆముదం బాటిల్. ఈ ఆముదం ఏంటంటే మంచి ఆముదం, అంటే గానుగ నుంచి తీసిన ఆముదం అంటారు కదా! మనకి దీన్ని కడుపులోకి తీసుకోవచ్చు. అంటే మనం దీన్ని ఫుడ్‌గా యూజ్ చేయొచ్చు అనమాట. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, మోషన్ ప్రాబ్లమ్ అంటే మోషన్ టైట్‌గా వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! వాళ్ళు రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అన్నిటితో టానిక్స్‌తో అవసరం లేకుండా జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో ఒక 2, 3 డ్రాప్స్ మీరు ఆముదం వేసుకొని తాగారంటే మీకు వెంటనే ఒక 5, 10 మినిట్స్‌లోనే ఫ్రీ మోషన్ అవుతదనమాట. అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తది. ఇది కొన్ని రకాలుగా ఉంటదనమాట. అంటే మనమే మంచిగా గానుగ నూనె అయితే గనక కడుపులోకి తీసుకోవచ్చు. లేదంటే కొంచెము కల్తీ ఉంటది. కొంచెం స్మెల్ వస్తా ఉంటది. ఇక్కడ నేను చెప్పే టిప్ ఈరోజు ఏంటంటే కొంచెం ఇలాగా ఫింగర్స్ మీద 2 డ్రాప్స్ ఆముదం తీసుకొని మీకు ఐ సైట్ ఉండి అంటే సైట్ బాగా పెరిగిపోతుంది. రోజు రోజుకి ఎక్కువైతుంది. కళ్ళు బాగా మసకగా ఉంటున్నాయి. కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. కళ్ళ కింద బాగా నల్లగా అయిందనుకున్న వాళ్ళు ఇలాగా ఈ ఫింగర్స్‌తో మంచిగా మసాజ్ చేసుకోండి నైట్ పడుకునే ముందు. ఆముదం అనేది చలువ చేస్తుంది కాబట్టి మనకి ఐసైట్‌ని తగ్గిస్తుంది. అలాగే కళ్ళ మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. చక్కగా వర్కౌట్ అవుతది. ట్రై చేసి చూడండి. తర్వాత ఇలాగా మనమైతే ఏమైనా ఫ్రై పాన్స్ గానీ వేపుకున్నవి, లేదంటే అప్పడాలు లాంటివి వేసుకున్నవి, ఆమ్లెట్ వేసుకున్నవి, నెక్స్ట్ ఇంకొకసారికి వేసుకునేదానికి కొంతమంది పక్కన పెడతా ఉంటారు. అప్పుడేంటంటే లేదంటే ఆయిల్ ఎక్కువసేపు మరిగించినప్పుడు కూడా ఆయిల్ కొంచెం జిడ్డు జిడ్డుగా అయిపోయి పక్కనంతా కూడా బంకగా అయిపోయి ఎక్కువసేపు మనం వాటిని రుద్ది కడగాల్సి వస్తదనమాట. అలాంటి శ్రమ లేకుండా ఇలాంటివి నాన్ స్టిక్ అయితే కనుక ఎక్కువ రుద్దితే గీతలు పడతాయి. అలాంటప్పుడు మనం రుద్దడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! సో, ఇలాగ ఏదైనా గోధుమ పిండిని గానీ, బియ్యం పిండిని గానీ దాంట్లో వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా గట్టిగా ఇలాగ రుద్దుకున్నారనంటే పిండంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటది. తర్వాత మీరు నీట్‌గా దాన్ని వాష్ చేసేసుకోవచ్చు. ఎక్కువ రుద్దాల్సిన అవసరమే లేకుండా ఈజీగా పని అయిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పాత టవల్స్ గానీ, పాత లుంగీలు కానీ, లేదంటే మన నైటీలు అయితే చాలా ఎక్కువగా పాతగా అయిపోతూ ఉంటాయి కదా! సో, పాత నైటీలు ఇవి ఏవైనా సరే పాత క్లాత్స్ అనేవి ఉంటాయి కదా! సో, వీటితో అయితే చాలా రీయూజెస్ చేయొచ్చు. నేను చాలా ఐడియాస్ కూడా చెప్పాను. మన ఛానల్‌లో వీటి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి ఛానల్‌లో చెక్ చేయండి. మీకు వీటి రీయూజెస్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో, ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక పాత పిల్లో కవర్ తీసుకున్నాననమాట. ఇది ఆల్రెడీ చినిగిపోయింది, చీకు పట్టేలాగా ఉందనేసి. సో, ఈ పిల్లో కవర్‌కి పట్టేలాగా నేను ఈ ఫోల్డింగ్స్ పెట్టాననమాట. ఇక్కడ నేను పిల్లో కవరే ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా కుట్టే పని లేకుండా, మళ్ళీ సూది దారంతో పని లేకుండా జస్ట్ మనము ఈజీగా పని చేసుకునేలాగా పిల్లో కవర్ తీసుకున్నాననమాట. ఈ పిల్లో కవర్ సైజ్‌కి ఇప్పుడు ఈ టవల్‌ని ఒక నైటీని నేనైతే పెట్టాలనుకున్నాను. సో, ఇట్లా చూడండి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని రివర్స్ చేయడం, అట్లా ఇట్లా తిప్పడం ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఇలాగా మీరు చూసి పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఎటువంటి కుట్టు అవసరం లేదనమాట. దీన్ని డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలకి బేబీ బెడ్స్ వాడుతూ ఉంటారు కదా! సో, ఇవి కాటన్‌వి అయితే వాళ్ళకి మంచిగా చల్లగా ఉంటుంది. వేడి రాకుండా హీట్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. బయట కొన్నవైతే ఫోమ్‌తో అట్లా ఉంటాయి కదా! హీట్ రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, పిల్లలకి మంచిగా ఉండాలి అంటే ఇలాగ కాటన్ వాటితో చేసుకుంటే బెటర్. అంతేకాకుండా మనకి కిచెన్లో ఎక్కువసేపు నిలబడి ఉంటాము. సో, అలాంటి దగ్గర ఇది వేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మీరు మధ్యలో ఒక కుట్టు వేసుకోవచ్చు. కుట్టు లేకుండా ఉండడం కోసం నేను చూపెడుతున్నాను పిల్లో కవర్లో వేసి. ఎందుకంటే మనం వాష్ చేసే టైంలో మనకి బరువు అనిపించదు అనమాట. లోపల ఒక టవల్ నైటీ ఉంది, పిల్లో కవరు. ఇవి మామూలుగా బయటికి తీసేసి మనం వాష్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా వాష్ అయిపోతాయి. అదే కుట్టు వేసామంటే కొంచెం బలంగా కొట్టాల్సి వస్తుంది కాబట్టి నేను కుట్టు వేయలేదు. మనకి కాళ్ళ కింద చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. కిచెన్లో స్టవ్ దగ్గర ఎక్కువసేపు
ఎక్కువసేపు నిలబడుకొని ఉంటాము, గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువసేపు నిలబడుతూ ఉంటాము, కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్స్తో కొంచెం మనకి టైల్స్ క్లీన్ చేయడం, వాష్ బేషను, బాత్రూమ్ క్లీన్ చేయడము ఇలాంటివి చాలా సింపుల్గా అవుతాయి అనమాట. ఎందుకంటే ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి టైల్స్ పడిన మరకలన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి. సో మనం ఏదైనా లిక్విడ్ వేసేసుకొని దీంతో క్లీన్ చేస్తూ ఉంటాము. అట్లా చేతులు నొప్పి రాకుండా, ఇంకొకటి మనకి చేతులకి కెమికల్ అంటుకుంటే కొంతమందికి పడదు కదా, సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే ఇలా ఒక బాటిల్ తీసుకొని బాటిల్ పైన పార్ట్ కట్ చేసుకొని నేనైతే హాట్ గ్లూ వేశాను. మీ దగ్గర ఫెవికిక్ ఉంటే ఫెవికిక్ పైన వేసుకోండి, చాలా ఈజీగా అంటుకుంటుంది. మీరు వేసాక దాన్ని ప్రెస్ చేసినట్టు చేశారంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పైన దాంట్లో బాటిల్ మూత ఓపెన్ చేసేసి మీరు లిక్విడ్గా వేసుకోవచ్చు, సర్ఫ్ వేసుకోవచ్చు, ఇంకా ఏ సోప్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీరు క్లీన్ చేసుకునే ఏ లిక్విడ్ అయినా సరే వేసేసుకొని ఇలాగా పట్టుకొని మీరు క్లీన్ చేసుకున్నారంటే చేయి నొప్పి రాదు, చేతికి ఎటువంటి కెమికల్ అంటుకోదు. ఇంకొకటి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం డైరెక్ట్ స్క్రబ్బర్తో రుద్దేదానికన్నా ఇలా పని చాలా తొందరగా చేసుకోగలుగుతాము. ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అంటే దాదాపు మనం ప్రతిరోజు కూడా వాడాల్సిన ఐటము, అన్ని కూరలలో వేసుకుంటూ ఉంటాము. ఇవి ఎక్కువ కాకుండా జస్ట్ పోపులో వేసుకునేప్పుడు కొంచెం కొంచెంగా ఒలుచుకుంటాం కదా, అలాంటి టైంలో కొంతమందికి గోర్లు ఉండవు అనమాట, లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే స్కిన్తో తీసుకోలేరు, ఒకవేళ ఒలిచినా కూడా మంట వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు వాటిని ఏదో పెద్ద ప్రాసెస్ వేడి చేయడమో కొట్టడమో అయ్యో కాకుండా జస్ట్ ఇలా పాయలుగా తీసుకొని బండకేసి ఒకసారి ఇలా 2 సార్లు కొట్టారంటే ఆ మొదలు అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే చాలా సింపుల్గా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అయిపోయాయి. మనం ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేస్తాం ఒక ఫ్రైలో వేయాలనుకుంటే కనుక, ఇంత సింపుల్గా మనము వీటిని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా వీటికి పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు. ఇలా మనం బండకేసి కొట్టామంటే కనుక ఆ పైన ఉండేది ఆ మొదలంతా కూడా మనకి ఊరికనే వచ్చేస్తుంది అనమాట. ఇలా ట్రై చేసి చూడండి ఈసారి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్, అంటే మనము ఫ్లోర్ క్లీన్ చేసే బాటిల్స్ వస్తూ ఉంటాయి, రకరకాల బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని వాడుకోకుండా పక్కన పడేస్తూ ఉంటాము. ఇది ఏదైనా మంచిగా క్వాలిటీతో ఉన్న బాటిల్ అనిపిస్తే కనుక మీరు ఇలాగ యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇది షర్బత్ బాటిల్ అనమాట, క్వాలిటీ మంచిగా స్మూత్గా ఉందన్నమాట. సో దాన్ని అయితే నేను ఇక్కడ పైన పార్ట్ కట్ చేస్తూ ఉన్నాను, కొంచెం చాకుని హీట్ చేసి కట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్లాస్టిక్ కట్ చేసేటప్పుడు ఏంటంటే హీట్ పెట్టి కట్ చేస్తే ఏమైందంటే ఆ ఎడ్జెస్ అనేవి స్మూత్గా వస్తాయి అనమాట, షార్ప్గా లేకుండా మనకి చేతులు కోసుకోకుండా స్మూత్ అవుతాయి. అందుకు నేను ఎప్పుడు కూడా హీట్ చేసి కట్ చేస్తాను. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మాత్రము కొంచెము ఎడ్జ్ అంటించే ఉన్నానమాట, అంటే పూర్తిగా కట్ చేయకుండా ఓపెన్ చేసి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ బాటిల్ ఎందుకు కట్ చేశానో. ఇక్కడైతే కవర్లన్నీ కూడా గందరగోళంగా అయిపోయాయి. ఇవి కూరగాయలకు వచ్చిన కవర్లని పడేయకుండా వాటిలో ఎత్తి పెడతాం కదా, ఎందుకంటే మళ్ళీ చెత్త వేసుకునే దానికో లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కూరగాయలకి సపరేట్గా చేసుకుంటాం కదా, దేనికి అది పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ మనము ఎత్తి పెట్టేసుకుంటాము మళ్ళీ అవసరం వస్తాయని. కానీ చూస్తే ఎంత మెస్సీగా అయిపోయింది చూడండి, గలీజ్గా ఉంది కదా చూసేదానికి. అందుకోసం నేనైతే దీన్ని కట్ చేసి బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టేసి హ్యాంగ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇన్ని కవర్లు పెట్టినా కూడా దీంట్లో సరిపోతాయి, ఇంకా మనం తోసినా కూడా దాంట్లోకి ఉండిపోతాయి అనమాట. సో మనం పైనుంచి కవర్లు పెట్టుకోవచ్చు, కింద నుంచి కవర్లు తీసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఒక హ్యాంగ్ తగిలించామంటే అదే ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ కింద పాటలు ఉంటాయి కదా, సో వీటిని అయితే మనము మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు. బాటిల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సో మనము ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను, మీ దగ్గర రేషన్ బియ్యం అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి, ఎందుకంటే మనం తినే బియ్యం వాడుకోకుండా ఇవి వాడుకున్నట్టు ఉంటుంది అనమాట. అవి లేకపోతే ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బియ్యం తీసుకున్న తర్వాత నేనైతే పర్ఫ్యూమ్ తీసుకున్నాను. మరీ ఘాటుగా ఉండేది కాకుండా మంచి స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ ఏదన్నా ఉంటే ఒక 2-3 టైమ్స్ ఇలాగా స్ప్రే చేయండి రైస్లో. ఈ బియ్యం అంతా కూడా పట్టేలాగా కొంచెం ఇలాగా షేక్ చేసిన తర్వాత వీటిని అయితే కబోర్డ్లో మనము బట్టలు ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, సో ఈ సీజన్లో అయితే కొంచెము బట్టలు ఆరకుండా ఉండడము, ఎక్కువ గాలి రాదు కాబట్టి ఎప్పుడు మబ్బుగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం స్మెల్ వచ్చినట్టు అయితే ఉంటాయి, మొగ్గు వాసన వచ్చినట్టు అయితే ఉంటాయి కదా, సో అలాంటి స్మెల్ లేకుండా ఇవి రైస్ ఏంటంటే మనకి వెట్ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, సో దానివల్ల మనం దీంట్లో ఇది వేసాం కదా, పర్ఫ్యూమ్ వేసాం కదా, మనం కబోర్డ్ డోర్స్ కానీ బీరువా డోర్స్ కానీ వేసి పెడతా ఉంటాము, లోపలంతా కూడా చెమ్మలాగా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం వెట్గా అనిపిస్తూ ఉంటుంది. అదంతా ఇది పీల్ చేసుకుంటా కాకుండా ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి మొగ్గు వాసన వచ్చినట్టు, బట్టలు ఆరెంజ్ స్మెల్ వచ్చినట్టు అవి లేకుండా ఉంటాయన్నమాట. ఎప్పటికీ కూడా బట్టలు కబోర్డ్ ఓపెన్ చేయగానే ఫ్రెష్ ఫీల్ వస్తూ ఉంటుంది, మనం పెట్టుకున్న ఐటమ్స్ కూడా నీట్గా ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఇది చేతి తగులుతుంది అనుకుంటే పక్కన సైడ్ పెట్టుకోవచ్చు, ఇలాగ బట్టల మధ్యలో ఉంటుంది కదా అలాగైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు కార్నర్లో పెట్టేసినా కూడా నీట్గా ఉండిపోతాయి. ఇది అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇలాగా చాక్లెట్స్, జెమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇవి మామూలుగా ప్యాకెట్స్ కాకుండా జిప్ లాక్ కవర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి మాత్రం అస్సలు పడేయకండి, చాక్లెట్స్ అయిపోయాయి కదా అని అస్సలు పడేయకండి. ఇవి రెగ్యులర్గా తీసుకోకపోయినా ఏదో బర్త్డే పార్టీలో దానికో దీనికో గిఫ్ట్లు వస్తూ ఉంటాయి కదా, సో పిల్లలు తినేయడం అయిపోయాక
లేక మాత్రం వీటిని మంచిగా నీట్గా మీరు స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మనము ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే డబ్బాలన్నీ ఎక్కువైపోతాయి, ఇంట్లో మనకి స్పేస్ అనేది సరిపోకుండా ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే ఎంత స్పేస్ కావాలి. అదే ఇలాంటి ప్యాకెట్స్లో వేసుకున్నాము అంటే చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది. ఒక చిన్న షెల్ఫ్లోనే మనం ఈ ప్యాకెట్లన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లాంటి వాటిలలో వేసి పెట్టుకున్నాము అంటే చూడండి, ఇక్కడ మనము నేనైతే జీడిపప్పు అనేది క్లిప్ పెట్టి పెట్టాను, కానీ క్లిప్ పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట, చిన్న సన్న పురుగు వచ్చేసింది. సో ఇట్లా రాకుండా ఉండడానికి కూడా ఈ జిప్ లాక్ కవర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. నేను వాటిల్లో వేసి పెట్టినవి ఏవి కూడా నీట్గా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా. ఇది బయట ఇట్లా పెట్టిన క్లిప్ పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట. అందుకోసము ఇలాంటివి అయితే మనకి చీమలు కూడా ఎక్కువగా హోల్స్ చేసే అవకాశం ఉండదు. ఈ కవర్స్ని నేను చాలా రోజులుగా యూజ్ చేస్తూ ఉన్నాను, ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా పెట్టాను నేను. అలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ ఎవరైనా తెచ్చుకుంటూ ఉంటారు కదా, అంటే ఇదే అని కాదు, ఇలాంటి సైజులో చిన్న చిన్న ఉండేవో లేకపోతే మసాలాల పొడులు ఉండేటివి అలాంటివి తెచ్చిపెట్టుకుంటారు, పులిహోర పౌడర్ లాంటివి. సో దీనికైతే చిన్న చిన్న ప్యాకెట్లో కూడా క్లిప్పులు పెట్టాలంటే మన ఇంటి నిండా క్లిప్లే కనబడతాయి. సో అట్లా కాకుండా ఇక్కడ కట్ చేశారు కదా, ఎక్స్ట్రాగా ఇంకొక పీస్ కట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్యాకెట్లో ఉండేది కొంచెం కిందికి అనేసి ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేయండి, ఒకసారి ఇటు ఒకసారి ఇటు, అంటే జిగ్జాగ్ షేప్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఇక మీదట ఇప్పుడు సెకండ్ టైం కట్ చేసిన ఇది ఉంటుంది కదా, దీనిని ఇలాగ లోపలికి పెట్టేసింది. మీకు ఎటువంటి క్లిప్ అవసరం లేదు, ఏం చేయాల్సిన పని లేదు. నీట్గా మనకు ఒక క్లిప్ లాగా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం జిగ్జాగ్ షేప్లో చేసాం కాబట్టి ఇంకా లోపల నుంచి ఆ ఏ ఐటమ్ కూడా బయటికి అనేది రాదనమాట, నీట్గా ఉండిపోతుంది. మీరు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టినా కూడా లోపల ఉండేది బయటకు అయితే వచ్చే ఛాన్స్ ఉండదు, మనకి ఏ క్లిప్పులతో పని లేదనమాట. ఇలాగే మనము మంచిగా నీట్గా స్టోర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ టైంలో చేతులు అయితే మనము దీపం పెట్టే టైంలో ఊరికనే తడి అంటుతూ ఉంటుంది, లేదంటే అగ్గిపెట్టెలు కూడా బయట ఉన్నాయంటే వాతావరణం చల్లబడిన కొద్ది వాన పడుతున్నప్పుడు మొత్తం మెత్తగా అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పూజలు చేసేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. అదొకటి ఇదొకటి పట్టుకుంటూ ఉంటాము, అగ్గిపెట్టెని పట్టుకున్న టైంలో మెత్తగా అయిపోతూ ఉంటుంది, వెలగవు సామాన్యంగా. సో ఇట్లా చేసి పెట్టుకోండి. ఒక్కసారి ఇది చేసుకున్నారంటే సరిపోతుంది. మీకు దీనిలో 10-15 అగ్గిపెట్టె పుల్లలైనా కూడా ఈజీగా పడతాయి అనమాట. ఒక చిన్న బాక్స్ తీసుకొని మీరు దానిలో మీ దగ్గర ఉన్న అగ్గి పుల్లలన్నీ కూడా వేసేసుకొని దానికి ఇలాగా సైడ్లో అగ్గిపెట్టెకుంటుంది కదా, దీనినైతే డబల్ టేప్ వేసి ఇట్లాగా అంటించేసేయండి. ఇంకా మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, దానికి ఇలాగా వెలిగించేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి ఎలాగో గాలి తగలదు, మూత పెట్టేస్తాం కదా, గాలి తగలదు కాబట్టి నీట్గా ఉంటాయి, మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్లలో మనము ఏవైనా ఐటమ్స్ వస్తూనే ఉంటాయి కదా, సో అవి కొంచెం వాడుకొని లోపల పెట్టేసుకుంటూ ఉంటాము. దీన్ని కవర్ని ఇట్లాగా మడత పెట్టి ఏదైనా తాడు కట్టుకోవడమో లేదంటే క్లిప్ పెట్టుకోవడమో లాంటివి చేస్తూ ఉంటాము. సో బాక్స్లో పోయాలంటే చాలా బాక్సులు అవసరం అయితే ఇందాకలే చెప్పాను కదా. సో ఇట్లనే ప్యాకెట్లలోనే మనం నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా చేయండి. దీనికి ఎక్సెస్ ఉన్న కవర్ని అంతా కూడా కట్ చేసుకోండి, ఎందుకంటే అది మెస్సీగా ఉంటుంది అనమాట, అంత కవర్ అంతా అలాగే పెట్టుకుంటే. సో ఇలాగా నీట్గా అంటే మనకి ఐటమ్ ఎంత ఉందో అంత చూసుకొని నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ని తీసుకొని జస్ట్ 1 మినిట్ లోపే హీట్ చేసుకోండి. మరీ ఎక్కువ హీట్ చేస్తే కవర్ అంతా కాలిపోతుంది. లైట్గా హీట్ చేసేసుకొని ఇలాగా ఎడ్జెస్ అనేవి నీట్గా పట్టుకొని ఇలా స్పూన్ని జస్ట్ ఇలా పైన ట్యాప్ చేస్తారు, ఇట్లా అనండి. అప్పుడు ఏంటంటే ఆ హీట్కి మెల్ట్ అయినట్టు అయ్యి కవర్ అనేది మళ్ళీ ప్యాకింగ్ లాగా రెడీ అయిపోతుంది. మనం ముందు ప్యాకింగ్ ఎలా వస్తుందో అలాగా ప్యాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ స్పూన్ కొంచెం వెడల్పుగా ఉంది కదా, వెడల్పుగానే ప్యాక్ అయింది చూడండి. మనకి ఇంకా నీట్గా ఈ ప్యాకెట్ని ఇలాగే పెట్టేసుకోవచ్చు. మనము ఏ డబ్బా అవసరం లేదు, ఏ బాక్స్ అవసరం లేదు. నీట్గా షెల్ఫ్లో పెట్టుకున్నామనంటే మనకి డబ్బాలతో పని లేకుండా నీట్గా ఉండిపోద్ది. మళ్ళీ కావాలన్నప్పుడు ఇది కట్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి ఎప్పుడైనా దోమలు ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు కాయిల్స్ పెట్టుకుంటూ ఉంటారు, అంటే మామూలుగా రీఫిల్స్ పని చేయనప్పుడు మనకి ఇంట్లో ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటారు కదా. సో ఇలాంటి వాటికి స్టాండ్ వస్తుంది, మధ్యలో పెడతాం. కానీ ఒక్కోసారి ఇవి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి. అలాంటి ముక్కల్ని వెలిగించుకోలేక పడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా నెయిల్ కటర్ యూజ్ చేసేసి మీరు చిన్నగా మొత్తం అయిపోయేదాకా వీటిని యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైనా పెట్టుకోవచ్చు, అలాగైనా పెట్టుకోవచ్చు. మీరు దీన్ని పట్టుకొని ఇల్లంతా కూడా చూపెట్టవచ్చు అనమాట. స్టిఫ్గా నిలబడుతుంది. మొత్తం అయిపోయేదాకా మనం మంచిగా నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట నెయిల్ కట్టర్తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇదైతే నేను తీసుకున్నాను, పిల్లలవి చాక్లెట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, సో అది తీసుకున్నాను. మీరు అల్యూమినియం ఫాయిల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ కాఫీ పౌడర్ వేసాను, తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. పిల్లలు ఇవైతే కలర్స్లో వస్తాయని ఎత్తిపెట్టుకుంటారనమాట, సో వాటితో నేను రీయూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇలాగ రెండింటిని వేసిన తర్వాత వీటికి ఫోల్డ్ చేసేసి పైన చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. పిన్నిస్తో జస్ట్ అలా అన్నారంటే హోల్ పడిపోతుంది. ఇలాగా రెడీ చేసుకున్న వీటిని అయితే మనము ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా గలీ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, సో దాంట్లోకి అయితే మనం ఇలా అక్కడొకటి పెట్టేసుకున్నామంటే మంచి కాఫీ స్మెల్ వస్తుంది అనమాట. గలీ స్మెల్ అంతా పోయి వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక చిన్న సైజు టమాటాని తీసుకోండి. ఆ టమాటా పైన అయితే కొంచెము షుగర్ యాడ్ చేసుకోండి, అంటే చక్కెరని వేసేసేయండి 2 పీస్ల మీద కూడా. తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదా, సో ఏదైనా పర్వాలేదు, మీ దగ్గర అవైలబుల్ ఉన్న కాఫీ పొడిని అయితే కొంచెంగా ఇలాగ వేసేసి ఈ చక్కెర కాఫీ పౌడర్ 2 మిక్స్ అయ్యేలాగా ఇలాగ కలుపుకొని మీరు చేతుల పైన కానీ ఫేస్ పైన కానీ నెక్ పైన
అయినా కానీ ట్యాన్ అవుతూ ఉంటుంది. ఎండకి తిరిగే వాళ్ళైతే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలాగే స్కిన్ గ్లోయింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగని వాళ్ళకి ఇలా ఫేస్ అంతా డల్గా ఓపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాగా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అన్నా కూడా ఈ టమాటాతో స్క్రబ్బింగ్ చేసుకోండి. చక్కెర వేసాం కాబట్టి మనకి స్క్రబ్ లాగా ఉంటుంది. కాఫీ పౌడర్ వేసాం కాబట్టి మనకి మంచిగా అది ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఈ టమాటో రసం కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. మంచిగా మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళతో మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి. స్కిన్ అంతా కూడా న్యాచురల్గా గ్లో అవుతుంది అనమాట. మనకి వేరే ఏ కెమికల్స్తో అవసరమే లేకుండా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. స్కిన్ అయితే షైనీగా ఉంది కదా. ట్యాన్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఇలాగా వీక్లీ వన్స్ కాకపోయినా 10 డేస్కి ఒకసారి మంత్లీ వన్స్ అయినా ట్రై చేస్తూ ఉండండి బయట తిరిగే వాళ్ళైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే కందిపప్పు తీసుకున్నాను చూడండి. కందిపప్పు ఏంటంటే 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకున్నప్పుడు అడుగునంత నుసిలాగా వచ్చేస్తూ ఉంటుంది. పప్పు అంతా మెత్తగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు పురుగు పట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే పప్పుని మంచిగా ఇలాగ ప్యాన్లో వేసుకొని లైట్గా మంట తక్కువ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇలాగా కొంచెం లైట్గా హీట్ చేసేసుకోవాలి. అప్పుడు పప్పు మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వేపుకున్న పప్పుతో మీరు ఒకసారి పప్పు చేసి చూడండి. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చేశారంటే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటారు. అంత మంచి టేస్ట్ వస్తుంది. పురుగు పట్టకుండా ఉంటుంది. మనము ఎన్ని రోజులు ఉన్నా కూడా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. వెంటనే మీరు బాక్స్లో వేసి మూత పెట్టొద్దు. హీట్గా ఉన్నప్పుడు కొంచెం సేపు అలాగా చల్లగా అయిన తర్వాత బాక్స్లో వేసేసుకొని పెట్టుకోండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా మీకు పప్పు ఫ్రెష్గా ఉంటుంది. పప్పు కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్లో డోర్స్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, అంటే డోర్కి లోపల వైపు వాటర్ పడుతూ ఉంటాయి. పైన చూడండి ఎంత నీట్గా ఎంత షైనీగా ఉందో డోరు. కింద భాగం చూడండి ఎలా ఉందో. ఇదేంటంటే మురికి కాదు. మనము స్నానం చేస్తూ ఉన్నప్పుడు వాటర్ పడినప్పుడు డ్రాప్స్ అన్నీ పడుతూ ఉంటాయి కదా. సో అవి అన్నీ కూడా సాల్ట్ అనమాట. సాల్ట్ పేరుకొని పోయి ఇలా తెల్లగా అయిపోయింది. ఇక్కడ చూడండి నేను చేత్తో చూపిస్తాను. ఇది మీకు కనపడదు మనకు అసలు. మనం ఇలా అంటే కూడా ఉండదనమాట. అంటే మనం రుద్ది కడిగితే ఇదంతా నీట్గా వస్తుంది అలా అది కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రూలు చూడండి టచ్ చేస్తే ఎలా రాలిపోతుందో చిలుము వచ్చేసింది అనమాట. ఇవి కొంచెం సాల్ట్ వాటర్ అనమాట. కాబట్టి సాల్ట్ అంతా పడి అలాగ అయిపోయింది. సో మనం నీట్గా దాన్ని మళ్ళీ వాటర్ వాష్ స్క్రబ్బింగ్ చేయడం ఇది అంతా అవసరం లేదు అసలు. జస్ట్ ఏదైనా పాతది క్లాత్ తీసుకొని దానిపైన కొబ్బరి నూనె ఉంటుంది కదా దాన్ని కొంచెంగా వేసుకొని ఇలాగ గట్టిగా స్క్రబ్ చేస్తున్నట్లుగా మనం అన్నామంటే సాల్ట్ అంతా కూడా టీ-షర్ట్ కంటుకుంటుంది అనమాట. ఆయిల్ అంతా డోర్ కంటుకుంటుంది. అప్పుడు మనకి నీట్గా అయిపోతుంది. మళ్ళీ కొత్తగా రెడీ అవుతుంది అనమాట. ఇలాగ కొబ్బరి నూనె వేయడం వల్ల ఏంటంటే మళ్ళీ దానిపైన వాటర్ చల్లినా కూడా అంటే వాటర్ డ్రాప్స్ మళ్ళీ పడినా కూడా చూడండి కిందికి వెళ్ళిపోతాయి అనమాట. దాని మీద నిలబడవు. పేరుకోవడము మళ్ళీ డ్రై అవ్వడం లాంటివి జరగవు. ఇక్కడ స్క్రూలు ఉన్నాయి కదా. సో వాటి మీద కూడా కొంచెం ఆయిల్ వేసేసారంటే ఇంకా ఎక్కువగా ఇది అవ్వకుండా ఉంటాయి అనమాట. ఆల్రెడీ చిలుము వచ్చేసాయి, ఇంకా పాడవకుండా ఉంటాయి. వాటి మీద నీళ్లు నిలబడకుండా. ఇక్కడ కింద బండ కూడా మీరు అబ్జర్వ్ చేశారా ఫస్ట్ స్టార్టింగ్ చూపించినప్పుడు తెల్లగా అయిపోయి ఉండింది అనమాట. సో అది కూడా సాల్ట్ అంతా నీళ్లు పడి నిలబడిపోయి అలాగ అయింది. దాన్ని కూడా నీట్గా ఇలాగ క్లీన్ చేసుకున్నామంటే బాగా వచ్చేస్తుంది అనమాట. దీనికి మనం ఏదో వేరే ప్రాసెస్ చేయాల్సిన అవసరమే లేదు. కొబ్బరి నూనెను అప్లై చేస్తే మంచిగా నీట్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాగా చూసుకుంటూ ఉండండి. డోర్లు ఇవేంటంటే చిలుమొచ్చి లేదంటే అదంతా షీట్ అంతా పాడైపోయేది ఆక చూసుకోకుండా ఇలా లైట్గా కొంచెంగా ఉన్నప్పుడే చేసుకున్నారు అంటే మీకు ప్రాబ్లం ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది అనమాట. కొంచెమే ఉంది కదా అని వదిలేసారంటే కొద్దిగా ఆ షీట్ అంతా బాత్రూమ్ డోర్ అంతా కూడా కింద పాడైపోతుంది అనమాట. ఒక్కోసారి డోర్ మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇలాగా ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నాఫ్థలిన్ బాల్ని అయితే తీసుకొని దాన్ని పౌడర్ చేసేసుకోవాలి. ఇక్కడ పాతది కొబ్బరి చిప్ప ఉంటే తీసుకున్నాను. దీంట్లోకి అయితే ఇది పక్కనంతా పడిపోకుండా నీట్గా వచ్చేస్తుందని చిప్పలో దంచాను. అది నీట్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఇదైతే కుళ్ళిపోయిన టమాటా అనమాట. దీన్ని మామూలుగా డస్ట్బిన్లో పడేస్తాము. అలా పడేసే బదులు ఇలాగా పెట్టుకొని ఇక్కడ టమాటాని పీసెస్గా కట్ చేశారు కదా దాని మీద కొద్దిగా ఇలాగా నాఫ్థలిన్ బాల్ పౌడర్ అప్లై చేయండి. ఇది కొద్దిసేపు ఉంది అంటే ఆ పౌడర్ అంతా కూడా ఈ టమాటా జ్యూస్తో మెల్ట్ అయిపోయి మొత్తం కరిగిపోయి టమాటాలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లాగే ఉండదు, పైన మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎలకల సమస్యలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇలాగా అక్కడొక పీసు మీరు నైట్ పడుకునే ముందు పెట్టుకొని చూడండి. ఎలకలు అయితే తిన్నాయంటే కనుక ఖచ్చితంగా పారిపోతాయి, మళ్ళీ ఇంట్లోకి రావు. ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.